హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మామిడికాయని తురుముకొని పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కొత్త మామిడికాయలో ఇప్పుడు వాటితో పచ్చడి చేసుకుంటే పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఈ మామిడికాయ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మనము చూడండి, చాలా బాగుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనము ముందుగా నేను 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను, కానీ ఇందులో ఒక మామిడికాయతోనే చేశాను. ఇలా మామిడికాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువే కట్ చేయండి, మరీ ఆ కొస వరకే కట్ చేస్తే బాగా రాదు పచ్చడి. ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడగండి. ఫస్ట్ కడిగి కట్ చేసుకొని ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసేయండి. ఇలా తుడిస్తే ఏమవుతుందంటే కొంచెం పచ్చడి పాడవకుండా ఉంటుంది మనకి. ఇలా తుడిచేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదా అండి, కొబ్బరి తురిమేదితో ఈ మామిడికాయను మొత్తం తురుముకుంటున్నాను. మీరు కావాలంటే పైన పొట్టు తీసేసి కూడా తురుముకోవచ్చు. నేను పొట్టుతోనే తురుముతున్నాను. ఇలా మొత్తం మామిడికాయని తురిమేసుకున్నాను. చూడండి, ఇలా తురుముకున్న దీన్ని ఇప్పుడు నేను మనం కొలత తీసుకుందాము. ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో వేసేసుకుంటున్నాను. చూడండి, ఒక గిన్నె అయింది. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఒక గిన్నె మామిడి తురుముకి హాఫ్ గిన్నె కంటే కొంచెం తక్కువే కారం వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఏమో ఉప్పు పడిందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్పూన్తో బాగా కలపండి. ఈ కారము, ఉప్పు మామిడి తురుముకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీనికి పక్కన పెట్టేసి మనము ఇందులో వేసుకోవడానికి ఆవాలు ఫ్రై చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. వీటిని బాగా వేయించుకోవాలి. చూడండి, కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసేయండి. దీంతో పాటు ఒక వెల్లుల్లి గడ్డ కూడా ఇలా ఒలిచేసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా అండి, అందులో వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపేశాక ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ని ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక కడాయి తీసుకొని అందులో 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకున్నాను. అందులో 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల మినపగుళ్ళు, 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు మొత్తం వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మిరపకాయల కలర్ మారేదాకా. చూడండి, ఇలా మంచిగా కాగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ ఆయిల్ పూర్తిగా చల్లారేంత వరకు ఉంచి చూడండి, ఇలా వేలు పెడితే చల్లగా అనిపించాలి. ఇలా చల్లగా అయిన తర్వాత ఈ మామిడి తురుములో ఈ ఆయిల్ని వేసేయండి. ఇలా వేసేసి బాగా కలిపేయండి. ఈ ఆయిల్ తురుముకి మొత్తం పట్టేలాగా
వేడి ఆయిల్ పోస్తే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది, చాలా రోజులు ఉండదండి. ఇది చల్లారిన ఆయిలే పోయాలి. ఇలా బాగా కలుపుకున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని స్టోర్ చేసుకోండి. గాజు బౌల్లో అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా తీసేసుకొని మొత్తం స్టోర్ చేసుకోండి. అంతే అండి, మన మామిడికాయ తురుము పచ్చడి అన్నది ప్రిపేర్ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే